శ్యామ్ ఆటో ట్రక్ నడుపుతున్నాడని తెలిసి రాధ అయితే శ్యామ్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఏంటండి మీరు ఇందులో జాయిన్ అవ్వడం ఏంటి, మీరు ఆఫీస్లో జాయిన్ అవ్వకుండా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటే అది విన్న శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు. మార్నింగ్ 10 to 5 పనిచేసే కన్నా ఈ ఆటో ట్రక్ నడుపుకోవడమే మంచిది రాదా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు. అయినా సరే ఆ జాబ్ ఎవరు చెప్పారు, ఈ జాబే మంచిది రాదా. ఎందుకంటే మనం కావాలంటే షికారు కూడా వెళ్ళొచ్చు. దీని మీద వెళ్ళి హాయిగా ఊరంతా తిరిగి షికారులు తిరిగి రావచ్చు రాదా. అవసరమైతే మనం ఫ్యామిలీ మొత్తం ఒకేసారి వెళ్ళి రావచ్చు రాదా. అలాంటి జాబ్ వదులుకోమంటావేంటి. అయినా ఆ జాబ్ ఎందుకు, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలి, అదంతా ఒక పెద్ద తలనొప్పి. ఇదనుకో మనకు నచ్చినప్పుడు చేయొచ్చు, నచ్చినప్పుడు కూర్చోవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పండు ఇలా అంటూ ఉంటాడు. డాడీ అయితే ఇప్పుడు మనం అలా బయటకు షికారు వెళ్ళొచ్చా ఈ ఆటో ట్రక్ మీద అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విన్న శ్యామ్ అయితే వై నాట్, ఎందుకు వెళ్ళకూడదు, పద ఇప్పుడే వెళ్దాం, మీ మమ్మీని కూడా తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే నేను రాను, మీ కొడుకుని తీసుకొని మీరే వెళ్ళండి అని చెప్పి రాధ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మ నువ్వు రా అమ్మ అని చెప్పి మధురాని పట్టుకొని శ్యామ్ అడుగుతూ ఉంటాడు. అది విన్న మధుర అయితే నేను కూడా రాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.